గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు ఆయన రాసిన పాటలు కొన్నే కావచ్చు, కానీ ఆ పాటలన్నీ సినీ ఇండస్ట్రీని షేక్ చేసినవే. ఆయన క్లాస్ పాట రాస్తే అది సంపంగి పూల సువాసనగా నిలిచిపోతుంది. ఆయన మాస్ పాట రాస్తే రేసు గుర్రం రేంజ్లో దూసుకెళ్తోంది. ఆయన మరెవరో కాదండి, నన్ అదర్ దాన్ వరికుప్పల యాదగిరి గారు. నమస్తే యాదగిరి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. ఎప్పుడు హ్యాపీ అయ్యాను. ఎప్పుడు హ్యాపీ. ముందుగా మా ఫోర్ సైడ్స్ టీవీ తరపున మీకు మీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రచయితగా, గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా మీ పంథా అద్భుతం. సో యాదగిరి గారిని ఎలా సంబోధిస్తే ఇష్టపడతారు? సింగర్గా ఎప్పుడు? ఓకే. సో మీ సాంగ్స్ అన్నీ మాకు ఇష్టమే, కానీ అందులో మా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ నచ్చినవే నవ్వుల ఆ సాంగ్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. సుమ్ సుమ్ సుమారియా 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 నచ్చినావే నవ్వుల గోపెమ్మ గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కలలోకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గోపెమ్మ గుండె నిండా నీదే పాటమ్మా సుమ్ సుమ్ సుమారియా 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 నవ్వే వసంతమై నాలో ప్రశాంతమై కొలువుంటావా నువ్వు నాలో సగమై పిలిచే సంగీతమై పలికే నా గీతమై కొలువుంటావా నువ్వు నాలో సగమై నిన్నే చూడని ఆ రోజంతా దిగులే కదిలే కాలం నా కన్నీరై కరిగే ప్రేమా ప్రేమాని పిలిచిందే నిన్నే మది కంటి నిండా నువ్వేనమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కలలుకే వస్తున్నావమ్మా నచ్చినావే నవ్వుల గోపెమ్మా గుండె నిండా నీదే పాటమ్మా అద్భుతం సార్, చాలా మంచి స్టార్ట్ ఇప్పుడు మాకు. సో ముందుగా మీ ఊరి గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మా ఊరు నిజామాబాద్ దగ్గర, నిజామాబాద్ జిల్లా సాటాపూర్. అంటే మాది మా నాన్న వచ్చేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్. సో మా అమ్మ మామూలుగా కూలీ పని చేసేది. సో మా ఫ్యామిలీ అంటే మేము 6 బ్రదర్స్, 5 అక్క చెల్లెలు, చాలా పెద్ద ఫ్యామిలీ. సో చిన్నప్పటి నుంచి ఇంకా గుళ్ళో భజన చేయడం మా ఇంట్లో అందరికీ, మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ భజన చేసేవాళ్ళు. మా పెద్దన్నయ్య, మా నాన్న, మా చిన్నన్నయ్య అందరూ భజన. అంటే భజన అని కాదు, చిన్నప్పటి నుంచి అట్లా పాడడం అనేది అట్లా అలవాటైంది.
అక్కడ నుంచి నేను సింగర్గానే మా డిస్టిక్లో అని ఊళ్ళో అందరికీ తెలుసు. నేను రైటర్ అని ఎవరికి తెలియదు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చాక రాయాల్సి వచ్చింది. ఊరికే రాసుకున్నా అలా రైటర్గా పేరు పడింది అంతే. అదే. సో మీకు ఫస్ట్గా ఎప్పుడు అనిపించింది ఇలా ఇండస్ట్రీకి రావాలి, పాటలు పాడాలి అలా? ఫస్ట్ అంటే నన్ను జనరల్గా నేను పాడిన ప్రతిసారి నాకు ప్రైజ్ వచ్చేది. అంటే చైల్డ్హుడ్ నుంచి నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడింది నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు. జనరల్గా మన జెండా పండుగకి కాంపిటీషన్స్ పెడతారు కదా, అప్పుడు నేను ఒక భక్తి పాట పాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. అదేంటంటే ఊరోళ్ళందరి ముందు గ్రామ పంచాయతీ దగ్గర అందరి ముందు పాడించారు నన్ను అక్కడ. అది నా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కడ పాడినా జనాలు బాగా మెచ్చుకోవడము, నువ్వు మంచి గాయకుడు అవుతావని మెచ్చుకోవడము. అక్కడ నుంచి స్కూలు, కాలేజు ఎక్కడైనా ప్రైజులు, తర్వాత ఎంకరేజ్మెంటు, లెక్చరర్స్. ఈవెన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు తెలుగు క్లాస్లో ఫస్ట్ నా పాట అయిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అట్లా మా మోహన్ ప్రసాద్ సార్ అని ఆయన మా తెలుగు లెక్చరర్, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళరా, నువ్వు బాగా పాడతావు. తర్వాత మా హై స్కూల్ హెడ్ మాస్టర్ సుదర్శన్ రెడ్డి గారు, ఆయన కూడా అరే నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు బాగా పాడుతున్నావు అసలు అని ఫ్రెండ్స్ ఊరోళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసేవారు. అట్లా ఆ విధంగా నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. తర్వాత చాలామంది నువ్వు బాలుగారు లాగా అన్ని రకాల పాటలు బాగా పాడతావురా అని మెచ్చుకునేవాళ్ళు. సో ఆఫ్టర్ ఇంటర్ ఇంకా చదువుకునే ఫెసిలిటీ లేదు మనకి. సో ఇండస్ట్రీకి వచ్చేసాను అనమాట. అంటే ఏమవుద్ది ఏంటి ఏం తెలీదు, బట్ ఇండస్ట్రీకి వచ్చేసాను, ట్రై చేశాను. లక్కీగా వచ్చిన 1 ఇయర్కే నాకు అవకాశం వచ్చింది. రావడానికి పెద్ద కష్టపడలేదు. మీకు ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఛాన్స్ ఇండస్ట్రీలో? ఫస్ట్ నాకు సానాది రెడ్డి గారని సంపంగి డైరెక్టర్. ఆయన నా ఫస్ట్ మూవీలో యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్ళి నేను గాయకుడిని సార్, పాటలు పాడతాను అని నేను పాడమంటే ఏం చేశానంటే నేనే ఊరికే రాసుకున్న పాటలే పాడాను. ఎందుకంటే మనం రాసుకున్న పాటలు అయితే కొంచెం మన వాయిస్ తెలుస్తుందని. ఇప్పుడు బాలుగారు మళ్ళీ యేసుదాస్ గారు పాడితే మనకు తెలియకుండానే వాళ్ళ వాయిస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అట్లా కాకూడదని నేనే కంపోజ్ చేసుకున్న పాటలు పాడాను అనమాట. సో ఆయనకు బాగా నచ్చేసి సరే నీతో పాడిస్తామని పాటలు యాక్చువల్ పాడాక అందరు క్లాప్స్ కొట్టారు డైరెక్షన్ డిపార్ట్మెంటు. నీ పాటలు ఈ సినిమాలో ఉంటాయంటే సినిమాలో ఉండడం ఏంటి అసలు అర్థం కాలేదు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ సార్ ఇంకా పాడలేదు కదా అంటే, పాటలు కాదు నీ పాటలు నువ్వు పాడావు కదా, ఆ పాటలు మేము సినిమాలో పెట్టుకుంటాం అన్నారు. ఇదేంట్రా బాబు అనుకున్నా. అంటే ఎలా సార్ మ్యూజిక్ డైరెక్టర్ కదా అంటే, మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నీ పాటలు ఉంటే ఏంటనేది తర్వాత చెప్తాము, నీతో ఒక పాట పాడిస్తామన్నారు. సో అట్లా ఆయన ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. సో మా కోసం ఆ సినిమాలో యా. అయితే నేను ఆ సినిమాలో నాతో పాడిస్తాన పాట అది అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కొత్త వాళ్ళు అవ్వడం వల్ల ఇక వాళ్ళకి కూడా పెద్ద పెద్ద వాళ్ళు పాడాలని ఉంటుంది కదా. సో ఆ పాటని ఉన్నికృష్ణన్ గారితో పాడించారు. అంటే ఆ సినిమాలో ఏంటంటే ఒక సినిమాలోకి ఎంటర్ అయ్యామన్న హ్యాపీనెస్ అండ్ నేను పాడలేదన్న బాధ రెండు స్టార్ట్ అయినాయి అక్కడే. సో ఆ పాట నువ్వు ఉంటే చాలు గుండెల్లోనా నవ్వుకుంటూ రాధా వెన్నెలవానా, నువ్వు ఉంటే చాలు గుండెల్లోనా నవ్వుకుంటూ రాధా వెన్నెలవానా, నువ్వు నాలో నిండుకున్న మౌనం, నువ్వు నాలో సాగుతున్న గానం, నువ్వంటే నాలో ఉన్న ప్రాణం 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 ప్రాణం, నువ్వు ఉంటే చాలు గుండెల్లోనా నవ్వుకుంటూ రాధా వెన్నెలవానా.
ఇది నా ఫస్ట్ అంటే నేనే కంపోజ్ చేశాను. సో తర్వాత ఇంకో సాంగ్ని బాలు గారు చిత్ర గారు పాడారు. సో నా ఫస్ట్ సినిమా పాట ఇది. సార్ చాలా మంచి మాట. సో ఇలాంటి క్లాస్ సాంగ్స్ అన్ని ఒకవైపు, ఇంకా మాస్ సాంగ్స్కి వస్తే రేసుగుర్రం ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ అది. సో ఈ రేసుగుర్రం ఫిల్మ్తో అందరికీ ఇప్పుడు యాదగిరి గారు ఒకటే జానర్కి పరిమితం కాదు అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో మీకు దీంట్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే అయితే యాక్చువల్గా నేను పాటలు వినేటప్పుడు రైటర్ ఎవరు జస్ట్ కంపోజర్ పేరు చూసేవాడిని. అంటే మంచి పాటలు అన్నీ ఏ పాట రేడియోలో విన్నా, మా ఇంట్లో రేడియో ఏమి ఉండేది కాదు, ఎవరింట్లో రేడియో ఉండేది. సో అక్కడ వచ్చే పాటలు మా ఆకాశవాణిలో పాటలు విని నేర్చుకుంటూ పాడేవాడిని అనమాట. సో నాకు ఎవరు అంటే వేటూరి గారు అట్లా పేరు చెప్పేవాళ్ళు, కానీ పర్టికులర్గా రైటింగ్ అంటే పెద్దగా నాకంత పట్టించుకునేవాడిని కాదు. బాగా పాట ఉంటే అది నేర్చుకొని పాడేవాడిని. సో రైటింగ్లో ఇన్స్పిరేషన్ అంటే ఒక విధంగా ఒకటి మా పెద్దన్నయ్య భజన పాటలు రాసేవాళ్ళు. సో ఆయన్ని అంటే ఆయన కూడా రాస్తుండే కదా, నేను కూడా భజన పాటలు రాయొచ్చు అని అట్లా ట్రై చేసి రాశాను. భజన పాటలు అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన సినిమా పాటలకి ప్యారడీ రాసి భజనలో పాడతారు కదా, అట్లా రాసేవాడిని. ఓకే, రాయడానికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన్ని చూసి నేను కూడా రాయొచ్చు అని రాశాను అంతే. అది బాగుందా బాగాలేదు నాకు తెలియదు, రాశాను. అట్లా అదర్ దెన్ భజన పాటలు అంటే భావగీతాలు కూడా రాసుకునేవాళ్ళం. అంటే నేను సిక్స్త్లో ఉన్నప్పుడు నా జూనియర్ గంగరాజ్ అని ఉండేవాడు, మేమిద్దరం కొంచెం క్లోజ్ అనమాట. మేమిద్దరం సాయంకాలం స్కూల్ లేనప్పుడు ఇంకా అట్లా పొలాల్లో తిరుగుతూ నేనేదో రాసుకునేవాడిని. రాజు కొత్త పాట ఒకటి రాశాను, వినిపించు, అది భలే బాగుందన్న, సూపర్ అన్న, అట్లా మా ఇద్దరికే తెలుసు నా పాటలు అనమాట. అట్లా రాసుకునేవాడిని, కానీ పెద్దగా రైటింగ్ కోసం నేను ప్రిపేర్ అయింది కానీ ఇట్లా రాయాలని కానీ పెద్దగా ఏం అనుకోలేదు. అది ఆటోమేటిక్గా అది మా బాసరమ్మ వారి దయానేమో తెలియదు, అట్లా వచ్చేసింది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రాసింది చిన్న వాళ్ళ నుంచి పెద్ద ఇప్పుడు మనం లెజెండ్ అనే రైటర్స్ కూడా మెచ్చుకున్నారు. ఖచ్చితంగా సార్. అది అంతా దేవుడు మనకి తెలియదు. సో ఇన్స్పిరేషన్ అంటే నేను ఎక్కువ ఇప్పుడు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను అందరి పాటలు వింటాను, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరు రాసినా వింటాను. అంటే ఎలా రాశారు ఏంటి అనేది వింటూ ఉంటాను. నాకు ఇష్టం అంటే ఇంకా ఆత్రేయ గారి పాటలు బాగా ఇష్టం నాకు కొంచెం. అంటే పర్టికులర్గా ఏం లేదు, ఆత్రేయ పాటలు అంటే కొంచెం లవ్ సాంగ్స్ బాగుంటాయి. తర్వాత వేటూరు గారు రాసినవి శంకరాభరణం పాటలు అంటే చాలా ఇష్టం. తర్వాత సిరివెన్నెల గారిది సిరివెన్నెల సినిమా పాటలు, అన్ని పాటలు నేను పాడేవాడిని. మా స్కూల్లో అన్ని పాటలు పాడేవాడిని ఆ సినిమాలో. ఇంకా సింగింగ్లో అంటే మనకు సింగింగ్ దేవుడు అనుకోవచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు. ఖచ్చితంగా సార్, అందరికీ ఆయన ఇప్పటికి కూడా ఆయనలాగా ఉచ్చారణలో కానీ భావ వ్యక్తీకరణలో అట్లా పాడాలని చాలామంది ట్రై చేస్తుంటారు. నేను కూడా అంత స్పష్టంగా పాడడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎస్. సో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మీకు వచ్చిన కష్టాలు కానీ ఏమన్నా అవమానాలు గుర్తున్నాయా? మిమ్మల్ని ఏదన్నా ఒక సిచ్యువేషన్ బాగా హర్ట్ చేసి ఉంటుంది కదా, అంటే ఏం చెప్తారు? హర్టింగ్ అంటే ఉంటుంది. ఇప్పుడు మనకు హర్టింగ్ అనేది మనకు పర్టికులర్గా నా విషయంలో హర్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు. అంటే మన పుట్టుక అదంతా సరిగ్గా కరెక్ట్గా లేదు. సో అక్కడి నుంచే హర్టింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి. పెద్దగా నాకు ఏమనిపించదు, కాసేపు బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత వదిలేస్తాను, నేను పెద్దగా పట్టించుకోను. చాలా ఉంటాయి ఇంకా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనుషులకి ఏంటంటే వాళ్ళ గురించి తప్ప అవతల వాళ్ళ గురించి ఆలోచించారు. ఇప్పుడు వాళ్ళు ఎలా బాధపడతారు అనేది మనం ఒక ఊహించుకుంటే మనం ఎవరిని ఏమనం. మనం
అట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. ఒక 2% 3% ఉంటారు. మనం వాళ్ళకి ఎంత మంచి చేసినా మనకు హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అది ఒకటి మనం హర్ట్ అవుతాని వాళ్ళు అనుకోకపోవచ్చు, బట్ ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది. నాకు చాలా ఉన్నాయి, అవసరం లేదు జస్ట్. కరెక్ట్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన వారు ఎవరు ఇండస్ట్రీ నుంచి? సపోర్ట్ అంటే ఇక మనకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాథ్ రెడ్డి గారే. ఆయన అంటే సపోర్ట్ అంటే ఎట్లా అంటే, ఆయన అవకాశం ఇచ్చారు. అండ్ నేను కంపోజింగ్ చేస్తాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు నాలో అని గుర్తించింది సానాథ్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనే ఆఫ్టర్ సంపంగి ఇది ప్రేమపల్లకి ఫ్లాప్ అయింది సినిమా. ఫ్లాప్ అయ్యాక మళ్ళీ ఆ సినిమాలో నేను 2 పాటలు కంపోజ్ చేశాను కదా. తర్వాత బ్యాచులర్స్లో 3 పాటలు కంపోజ్ చేశాను. తర్వాత ఆయన సంపంగి సినిమా చేసేటప్పుడు యాదగిరి నువ్వు గంటాడి కృష్ణ ఇద్దరు కలిసి డ్యూయల్ మ్యూజిక్ డైరెక్టర్లా, ఇప్పుడు రాజ్ కోటి లాగా వీళ్ళలాగా కృష్ణగిరి అని పెట్టుకొని చేయండి అని చెప్పారు. సో నేను మ్యూజిక్ డైరెక్టర్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చేయాలని కూడా అనుకోలేదు. మ్యూజిక్ తెలుసు నాకు, అంటే కర్ణాటక మ్యూజిక్ అంతా నేర్చుకున్నాను. బట్ ఓకే, ఆయన ఒక ఆలోచన ఇచ్చారు కాబట్టి నేనేమనుకున్నానంటే, సార్ నేను కలిసి అయితే చేయను సార్, ఒకవేళ చేస్తే గీస్తే నేను నా ఓన్గా చేస్తాను, అంటే ఒకే పేరు ఉండేలా చేస్తాను, కలిసి చేయను. నేను యాజ్ యూజువల్గా కంపోజ్ చేస్తాను. ఆ పాటలు ఆయన ఫస్ట్ గంటాడి గారికి ఇవ్వండి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేసుకొని నేను కంపోజ్ చేస్తాను అని అందులో 3 పాటలు నేను కంపోజ్ చేయడం జరిగింది. అందమైన కుందనాల, గుండెని ఎందుకు ఇచ్చేవారా, ఇంకోటి చెలియారిని చూడదు, 3-4 చేసినట్టున్నాను. సో లిరిక్ రైటర్గా నా పేరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన పేరు అట్లా వచ్చింది. అందమైన కుందనాల మా కోసం ఒక్కసారి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటివనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును, ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి బాధను, ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. సో ధృవ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? ధృవ అంటే ధృవ సినిమా అంతకుముందు నేను సురేందర్ రెడ్డి గారి దగ్గరికి నేను ఆఫ్టర్
2011 ఆ టైంలో 12 ఆ టైంలో నేను చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాను. అప్పటికి 6-7 సినిమాలు చేశానండి, చిన్న చిన్న సినిమాలు. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాలేదు, కొన్ని ఆడలేదు, కొన్ని అట్లా. సో ఇంకా నాకు అప్పటికి పెళ్ళయి రెండో అమ్మాయి పుట్టింది అనమాట. పుట్టి ఇంకా చాలా కరువు ప్రాంతంలో ఉన్నా నేను. సో నేను అనుకున్నాను ఏంటంటే, ఈ చిన్న చిన్న సినిమాలు చేస్తే కుదరదు, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఇంతే. ఇప్పుడు సరే నేను ఒక్కని ఉంటే పర్లేదు, ఇప్పుడు పెళ్ళయింది, 3 అయ్యారు నాకు. ఇప్పుడు నా వెనకాల 3 ఉన్నారు. వాళ్ళని కూడా నేను ఉపవాసం పడుకోబెడితే బాగోదని డిసైడ్ అయ్యి, కొంచెం నేను ఇప్పుడు ఎవరైతే స్టార్ డైరెక్టర్లు ఉన్నారో పెద్ద హీరోలకు చేస్తేనే నాకు టాలెంట్ ఉన్నట్టు, వాళ్ళు ఒప్పుకుంటే నా నాకు టాలెంట్ ఉన్నట్టు. లేదంటే అన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయి పొలం పని చేసుకున్నాను. మాకు పొలం ఉంది, పొలం చేసుకున్నాను అనుకున్నాను. సో అట్లా ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నంబర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లకు తీసుకొని అందరికి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సురేందర్ రెడ్డి గారికి అండ్ మన హరిశంకర్ గారికి, వినాయక్ గారికి, అందరికి. కొందరు తీశారు, కొందరు తీయలేదు, వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. సురేందర్ రెడ్డి గారు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. సో నేను మార్నింగ్ 10 అలా చేస్తే ఆయన 4 o'clock రిటర్న్ కాల్ చేశారు. ఎవరబ్బా అంటే, నేను ఇట్లా నా పేరు వరికుపుల యాదగిరి సార్, నేను ఇట్లా చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ చేశాను, అంటే మీతో ఒక అరగంట టైం కావాలి సార్ అంటే, సరే రేపు ఆఫీస్కి వచ్చాయని చెప్పారే. వెళ్ళాను, కలిసి నేను అప్పట్లో సీడీలు ఉండేవి, ఇంకా సోషల్ మీడియా అంతా అది లేదు. సీడీలు తీసుకెళ్ళి నేను చేసిన సీడీలు అన్నీ ఇచ్చాను. సో నేను ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ సార్, చిన్న చిన్న సినిమాలు చేశాను, మీరు వినండి, నా సౌండింగ్ నచ్చితే నేను పెద్ద సినిమా కూడా చేయగలుగుతాను అంటే ఆయన సరే. ఇంకా నేను ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఆయన 1 గంట మాట్లాడారు. నువ్వు ఎవరి దగ్గర చేసావు అసిస్టెంట్గా అంటే, అసిస్టెంట్గా అని పర్టికులర్గా ఏం చేయలేదు సార్, కీరవాణి సార్ దగ్గర వరం అనే సినిమా చేశాను, అదొక 4 years చేశాను. 4 years జర్నీ ఉంది ఆయనతో. తర్వాత కోటి గారి దగ్గర 2-3 పాటలు పాడాను. తర్వాత గంటడి గారితో సంపంగి సినిమాలు చేశాను. సో అవన్నీ అయితే ఇప్పుడు నేను చేసిన సౌండింగ్ ఉంటుంది సార్, ఎట్లాగో విని మీరు సరే ఓకే. ఇంకా అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇప్పుడు జీరోనే సార్, ఎవ్రీ మంత్ రెంట్ కోసం వెతుక్కునే స్థితిలోనే ఉన్నాను, పెద్దగా ఏం లేదు. సరే సరే నేను వింటాను యాదగిరి, విని అంటే పెద్ద హీరోలు, పెద్ద స్టార్ హీరోలు ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా పెట్టుకోవాలంటే కష్టమే, కానీ చూస్తాను నేను ఏం చేయగలను చూస్తా అని. అది అయ్యాక నేను మామూలుగా మార్చ్ ఏప్రిల్ ఎప్పుడో కలిసాను. తర్వాత ఇంకా దసరాకి సినిమా ఓపెన్ అయింది రేసుగుర్ర. అప్పటికి నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఇంకా నాకు ఫోన్ రాలేదు, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాం. ఇంకా మనకి ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోదాం. అన్నీ సర్దుకున్నాక మనకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాయిధి రెడ్డి గారు కదా, ఆయనకు ఒక మాట చెప్పేసి బయలుదేరదామని ఇంకా డిసైడ్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఆయన నంబర్ ఇచ్చారనమాట సురేందర్ రెడ్డి గారు. నేను ఊరికే బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్ అది పెట్టాను. ఆయన ఫోన్ చేసి మనం కలుద్దాం, అది తప్పకుండా కలిసి పని చేద్దాం అది ఒక హోప్ ఉంది. కానీ సినిమా స్టార్ట్ అయింది, ఇంకా షూటింగ్ స్టార్ట్ అయింది, మనకేం కాల్ రాలేదు. సో ఇంకా లేనట్టు ఆల్రెడీ తమ్మన్నాడు కదా, మనకెందుకు ఇస్తారని ఇంకా యాదిరెడ్డి గారికి చెప్తున్నా, ఇట్లా వెళ్ళిపోతున్నాను సార్, ఇంకా మనకి ఇండస్ట్రీలో రాసి పెట్టలేదు అది అని. అప్పుడే మళ్ళీ సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు, ఎక్కడున్నావు, తొందరగా నువ్వు ఆఫీస్కి వచ్చాయన్నారు. ఇదేంటి మళ్ళీ పిలుస్తున్నాడు సురేందర్, తమ్మనైతే ఆల్రెడీ పెట్టేసుకున్నారు కదా అని వెళ్ళాను. వెళ్ళాక యాదగిరి నువ్వు పాటలు కూడా రాస్తావు కదా, నీకు అభ్యంతరం లేకపోతే పాటలు రాయొచ్చు నా సినిమాలో. నేనే ఆలోచించానంటే, ఇప్పుడు మన ఇద్దరం ట్రావెల్ అయినట్టు ఉంటుంది, నీకు కూడా ఫైనాన్షియల్ కొంచెం హెల్ప్ అవుతుంది, నేను అట్లా ఆలోచిస్తున్నా, నీకు ఓకే అంటే రాయి అంటే, సరే నాకు కూడా పెద్ద డైరెక్టర్తో ట్రావెల్ అయినట్టు ఉంటుంది, పెద్ద సినిమాలో రాస్తే కొంచెం వేరే గుర్తింపు వస్తుంది అని, సరే సార్ రాస్తాను
ట్యూన్స్ రెడీగా ఉన్నాయా సార్ అంటే ట్యూన్స్ లేవు, నువ్వే చేయాలి ట్యూన్స్ అన్నారు. సరే సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే సిచ్యువేషన్ కూడా ఏం లేదు, ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని ఒక 4-5 మంచి ఫాస్ట్ బీట్ డ్యూయట్స్ చేసుకురా అన్నారు. సరే నేను ఒక 3 days తర్వాత ఒక 5 songs తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళేసి ఆఫీస్లో సరే వినిపించాను. నేను మామూలుగా టేబుల్ మీద దరవేస్తూ పాడుతాను అనమాట. పాడితే నేను పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఆఫీస్లో అంతా డ్యాన్స్లు అనమాట. అస్సలు ఏమున్నాయి పాటలు అది అంటే ఇంకా ఆయన కూడా బాగా మెచ్చుకొని చాలా బాగున్నాయి అబ్బా, నీ దగ్గర టాలెంట్ చాలా ఎక్కువ ఉంది, అసలు ఎవరు యూజ్ చేసుకోలేదు, నేను యూజ్ చేస్తా చూడని 5 songs తీసేసుకున్నాను అనమాట. తీసుకొని నేను బ్యాంకాక్కి మ్యూజిక్ స్టింగ్కి వెళ్తున్నాను, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి పాటలు వినిపిస్తా, ఒకవేళ నచ్చితే చూద్దాము, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు. దాని తర్వాత ఒక చిన్న సినిమా ఏదో లిరిక్స్ రాస్తున్నాను, మన కోటి గారు మ్యూజిక్, దానికి అన్నీ నేనే పాటలు రాస్తున్నాను. పాటలు అయిపోయాయి, ఇంకా ఆ సినిమా స్టార్ట్ అవ్వట్లేదు. అడ్వాన్స్ అయితే ఇచ్చారు కానీ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఈలోగా సురేందర్ రెడ్డి గారు బ్యాంకాక్ వెళ్ళిన నుంచి నెల అయింది, 15 రోజులు అన్నారు కానీ నెల అయింది, కాల్ చేయలేదు. ఏంటి రావట్లేదని నేనే ఒకసారి కాల్ చేశాను. ఏంటి సార్ సాంగ్స్ ఓకే అయినా అంటే ఏం కాలేదబ్బా నువ్వు ఆఫీస్కి రా ఒకసారి అన్నారు. మళ్ళీ వెళ్ళాక ఆయన ఏదో ఒక హాలండ్ సాంగ్ ఏదో కంట్రీ సాంగ్ ఒకటి వినిపించాను నాకు. వినిపించేసి దీంట్లో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ పట్టుకొని ఒక సాంగ్ చేసుకురా అన్నారు. ఇన్స్పిరేషనల్ సాంగ్, అందులో స్వీటీ అని ఒక సాంగ్ ఉంటుంది, చేసుకురంటే 2 రోజులు చేసుకొచ్చి వినిపించాను. చాలా బాగుంది అబ్బా, నువ్వు ఫోకే కాదు వెస్ట్రన్ కూడా బాగా చేస్తున్నా అని అది తీసుకెళ్ళారు. అది ఆర్కెస్ట్రేషన్ అయినాక ఆయన అది అల్లు అర్జున్ గారికి నచ్చలేదంట. సరే ఓకే అయిపోయింది. మళ్ళీ కాల్ చేశారు 1 month తర్వాత, యాదగిరి ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. మొన్న చేసిన సాంగ్ ఓకే అయిందంటే అది కాలేదబ్బా, అది బన్నీ గారికి నచ్చలేదు. సరే వెళ్ళాను. మళ్ళీ ఆ బన్నీ గారికి ఆ సినిమాలో జరిగే ఆ ఎపిసోడ్ అంతా చెప్పారనమాట, వాళ్ళిద్దరి మధ్య జరిగేది, ప్రకాష్ రాజ్కి బన్నీ మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పి ఈ సిచ్యువేషన్కి పాట ఎట్లుండాలంటే ఇట్లా సినిమా చూపించాడరా అన్నట్టు ఉండాలి, చేసుకురా అంటే సరే ఈ పాటైనా ఉంటుందని అది అన్నారు. ఉంటుంది, ఇది నువ్వు ఎట్లా రాసినా నీదే పాట పో అన్నారు. సరే జస్ట్ ఈరోజు వెళ్ళాను, నెక్స్ట్ డే వచ్చేసాను అనమాట. వచ్చేసరికి ఆయన లేరు ఆఫీస్లో. సో ఈ కోడేటని అడిగితే ఇట్లా సార్ సాంగ్ చేసుకురమ్మా సార్ అంటే ఆయన చెన్నై వెళ్ళారు అబ్బా రికార్డింగ్ అని, కాల్ చేస్తాను అన్నారు. కాల్ చేస్తే సరే ఒక పని చేయండి, ఆ పాట రికార్డ్ చేసి నాకు వాట్సాప్ చేయండి అన్నారు. ఆఫీస్లో కూర్చొని ఇట్లా టేబుల్ మీద దొరవేస్తే ఆ పాట రికార్డ్ చేసి పంపించాం, సినిమా చూపిస్తాము. పంపించాక అక్కడే ఉండి నేను కాల్ చేస్తాను. మధ్యాహ్నం ఒక 4 o'clock పంపించాను. 7 o'clock కాల్ చేశారు ఆయన, యాదగిరి నీ సాంగ్ ఓకే అన్నాడు తమ్మను, రిథం బాగా నచ్చింది, ఈ పాట పెట్టేస్తున్నాం, ఇంకా నేను వస్తున్నాను ఆఫీస్లో కూర్చున్నారు. ఆ రోజు రాలేదు, తర్వాత కలవడం జరిగింది. అట్లా సినిమా చూపిస్తామేమో ఓకే అయింది. అయ్యాక మళ్ళీ తమన్ గారు ఇక్కడ మన వెస్టిన్ హోటల్లో కంపోజింగ్లో ఉన్నారనమాట. ఇది జరిగిన ఒక 2-3 months తర్వాత నేను వేరే ఒక తమిళ సినిమా చేస్తున్నా, అది రికార్డింగ్లో ఉంటే ఫోన్ చేశారు రమ్మని. వెళ్ళి ఇంకా ఆ సాంగ్ రికార్డ్ చేసుకున్నారు, అంటే ఆర్కెస్ట్రేషన్ కోసం సినిమా చూస్తాను. నేనే పాడాను. తమన్ ఏమన్నారంటే ఈయన వాయిసే బాగుంది, ఇంతనే పాడిచ్చేద్దాము. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. మనకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో దాని తర్వాత ఇది అయిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ నన్ను చెన్నై తీసుకెళ్ళారు. నువ్వు ఆ పాట ఫైనల్ పాడాలి అని తీసుకెళ్ళారు. ఇంకా హ్యాపీగా వెళ్తే ఏమైందంటే ఇంకా ఆర్కెస్ట్రేషన్ పూర్తి అవ్వలేదు అది. సో ఇంకా అవ్వలేదు. అప్పటికి నేను ఇన్స్పిరేషనల్ సాంగ్ రాశాను కదా, అది మళ్ళీ వేరే ట్యూన్ చేస్తున్నారు, తమన్ గారు చేస్తున్నారు, రాహుల్ సింగర్ ట్యూన్ నన్ను పాడుతున్నారు. అది నన్ను సురేందర్ గారు పిలిచి దీనికి ఏమైనా రాయబ్బా అన్నారు. ఆన్ ది స్పాట్లో నాకు ఆయన ట్యూన్ పాడుతుంటే నేను రాయడము, టకా ఒక 24 lines ఏమో ఉంది పల్లవి,
టక్కటక్క అక్కడే రాశాను, ఆయన పాడారు, అయిపోయింది. పల్లవి చాలా సూపర్ ఉంది, అసలు సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంది, ఇంకా చరణం కూడా ఇతనితో రాసేద్దామని పంపించారు. అట్లా ఒక పాట అనుకుంటే ఇంకో పాట అయింది. దాని తర్వాత రేస్ గురం టైటిల్ సాంగ్ కూడా నేనే రాశాను, కంపోజింగ్ అండ్ లిరిక్స్. అట్లా ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఆయనకి ఏంటంటే, నువ్వు చాలా టాలెంటెడ్ ఉన్నావు యాదగిరి, నాకు అసలు చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఇలాంటి వాళ్ళని, నువ్వు నా ప్రతి సినిమా చేస్తావు ఇప్పటి నుంచి అని. నెక్స్ట్ రవితేజ గారు కిక్ 2 చేసాం. యాక్చువల్ కిక్ 2 మ్యూజిక్ డైరెక్టర్కి నాకే అవకాశం ఇచ్చారు. ఓకే. అంటే రవితేజ గారు కూడా ఓకే అన్నారు. ఏంటంటే ఆయనకి పవర్ సినిమాలో నేను ఒక 2 పాటలు కంపోజ్ చేశాను. ఆయనకు కూడా ఒక మంచి కంపోజర్ అని ఆయనకు కూడా ఐడియా వచ్చింది. సో వాళ్ళిద్దరు అనుకొని మ్యూజిక్ డైరెక్టర్ నాకే అవకాశం ఇచ్చారు. అది కరెక్ట్గా రికార్డింగ్ టైంకి వచ్చేసరికి ఏమైందో మళ్ళీ మారి తమన్ గారికి వెళ్ళిపోయింది అది. సో దాని తర్వాత ఇంకా అది కొంచెం అటు ఇటు అయింది కిక్ 2. తర్వాత ధృవ స్టార్ట్ అయినప్పుడు కొంచెం నాకు యాక్సిడెంట్ అయిందనమాట, బైక్ యాక్సిడెంట్ అయ్యి 2 months నుంచి రెస్ట్లో ఉన్నా, ఏం పని చేయలేదు. ఫస్ట్ కాల్ ఇందే అనమాట. ఆఫ్టర్ కిక్ 2 కొంచెం అటు ఇటు అయిన తర్వాత ఎక్కడున్నాయి అది అంటే, ఇంట్లోనే ఉన్నా సార్, కొంచెం యాక్సిడెంట్ అయిందండి. అవును, యాక్సిడెంట్ ఎట్లా అయింది అది అంటే, ఇట్లా బైక్ అయింది సార్. సరే మేము బెంగళూరులో ఉన్నాము, వస్తావా కంపోజింగ్కి అని. సో వస్తాను సార్. అక్కడికి ఒక గెస్ట్ హౌస్లో ఒక 1 monthలో పరేషాన్ రావును బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను చేశాను. రామ్ చరణ్ గారు అందరూ చాలా మెచ్చుకున్నారు. అల్లు అరవింద్ గారు అయితే చాలా మెచ్చుకున్నారు, చాలా బాగా చేసావు అని. ఎస్పెషల్లీ అది పరేషాన్ రా కాకుండా నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ మనిషి ముసుగులో మృగము, ఆ సాంగ్ చేసినప్పుడు చాలామంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు నన్ను ఫోన్ చేసి బాగా మెచ్చుకున్నారు. అసలు ఇలాంటి పాట ఒక సీతారామ శాస్త్రి గారు రాస్తారనుకున్నావు, నువ్వు కూడా బాగా రాసావు అని చాలా పెద్ద డైరెక్టర్లు మెచ్చుకున్నాను. బ్యూటిఫుల్ సాంగ్ సార్. మా మెగా ఫ్యాన్స్ కోసం పరేషానురా సాంగ్ పాడండి ఒక్కసారి. పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా, పడితే మరి పడుకోదురా, పని పాటని పడనీదురా, ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా, పొరపాటున నిదురలో జారుకున్న కలలై దూకునురా, ప్యారులో పడిపోతే పరేషానురా, ప్యారులో న్యూసెన్స్ షురువాయేరా, ప్యారులో ప్రతి మలుపు తీన్మారురా, ప్యారులో దో దిల్కి ఫైట్ ఉందిరా. అమేజింగ్ సార్. ఇప్పుడు మీరు ఇంకా రామ్ చరణ్ గారు పాట పాడి అల్లు అర్జున్ పాట పాడకపోతే ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు కాబట్టి మా ప్రేక్షకుల కోసం రేసుగురం సినిమాలో ఒక పాట. మామా నువ్వు గిట్ల గాబర గీబర తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే, నీకు నాకన్న మంచి అల్లుడు దునయ మొత్తం తిరిగిన యాడ దొరకడే, సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీను సీనుకి నీతో సిటీ గొట్టిత్త మామా, గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని సూపే, కళ్ళు నారి 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 నీని నవ్వే, ఏ డప్పు గొట్టి విలువట్టి ఈని తీరే, నిప్పు లెక్క కాల్చబట్టి ఈని పోరే, కొప్పు ఊడగొట్టబట్టి ఈని పోరే, ఏ మామ దీన్ని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు వండబట్టే, అయ్యని చూడగానే పొయ్యి మీంది పాల లెక్క దిల్లు బొంగబట్టే, దీని బొంగ మూతి చూస్తే నాకు బంగు తిన్న కోతి లెక్క దిల్లు బుట్టే, సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సీను సీనుకి నీతో
సిటీ కొట్టిత్తమ్మా. అమేజింగ్ సార్. ఇప్పుడు ఈ పాట వింటున్న మా ప్రేక్షకులందరూ కూడా బాగా సీటీలు కొడతారు ఇప్పుడు అక్కడ కూర్చొని. సో మీకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాటమరాయుడు సినిమాలో జివ్వు జివ్వు సాంగ్ కి మీకు ఎలా అవకాశం వచ్చింది? కాటమరాయుడు అదే అప్పుడు మన ధృవ పెద్ద హిట్ అయింది కదా. అవును సార్. దాని తర్వాతే జనరల్ ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే దాని తాలూకు అందులో ఎవరు పని చేసినా కూడా ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు కదా. దాని తర్వాత కాటమరాయుడికి మన విక్రమ్ అని, దీపక్ అని ఆయన మన ఆ సినిమాకి రైటర్, ధృవ అండ్ రేసుగురం, తను ఈ కాటమరాయుడికి వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా ఒక ఫోక్ సాంగ్ ఉంది, ఎవరంటే ఇట్లా యాదగిరి బాగా రాస్తారని నా పేరు చెప్పారనమాట. అప్పుడు దానికి ట్యూన్ ఇట్లా ఏం లేదు. సో అనూప్ గారు మ్యూజిక్ దానికి. ఆయన స్టూడియోకి వెళ్ళాక ఇంకా వెళ్ళి కూర్చున్నాను. జనరల్ నాకు వెయిటింగ్ అంటే అసలు నాకు భయం అనమాట. వెయిటింగ్ అంటే చచ్చిపోతాను నేను. వెయిట్ చేస్తున్నా అనూప్ గారు బయటికి వెళ్ళారు, ఇంకా రావట్లేదు స్టూడియోకి. రాత్రి 12-1 గంట అయింది. ఇంకా సరే రాలే అని వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఫోన్ చేశాను నాకు, యాదగిరి గారు రండి మీరు అంటే. సార్ బాగా నైట్ అయింది కదా, పొద్దున వస్తా అంటే. లేదు మీరు వచ్చేయండి అన్నారు. అప్పుడే కోరస్ సింగర్స్ వచ్చారు. ఇంకా ఆయన టక ట్యూన్ చేస్తుంటే రాసేసాను, పాడేసాం, అయిపోయింది. నైట్లో 1 గంటల పాట అయిపోయింది అనమాట. ఆ పాట 1 గంటలో చేసింది. అనూప్ గారు ఫాస్ట్ కంపోజ్ చేశారు, నేను రాసేసాం, పాడేసాం. కోరస్ కూడా పాడాను నేను దాంట్లో. సో ఎప్పుడన్నా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిని ఆ సినిమాకి కలవలేదు. ఓకే. సో నేను ఆయనకు పర్సనల్గా ఒక పాట చేశా. ఇప్పుడు 2019లో ఆయన నేనే మ్యూజిక్ చేసి పాడాను ఆ పాటని. ఆ పాట చేసినప్పుడు ఆయన విని నన్ను పిలిపించుకున్నారు గెస్ట్ హౌస్కి. పిలిపించుకొని ఒక 1 అవర్ మాట్లాడారు. చాలా బాగా పాడారు, బాగా చేశారు మ్యూజిక్ అని. అందులో ఏంటంటే అతను రాసింది యాక్చువల్గా ఆ పాట తాలూకు ప్రొడ్యూసర్ అనమాట, రామకృష్ణ గారు అని. ఆయన ఏంటంటే ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పెద్ద భక్తుడు అనమాట. ఆయన అభిమానంతో ఒక కవిత్వంలాగా రాసుకున్నారు ఆ పాటని. సో నాకు ఒక 2-3 పేజీలు ఇచ్చి దీన్ని ఒక పాటగా చేయాలి, ఎట్లా చేద్దాము, ఏమన్నా ముగింపులు స్టార్టింగ్లో ఏమన్నా వర్డ్స్ పడితే మీరు రైటర్ కదా మీరు వేయండి అని చెప్పేశారు నాకు. సో ఆ 3 పేజీల కవిత్వాన్ని తీసుకొని ఒక పాటలాగా తయారు చేసి ఒక హుక్ లైన్ నేను 4 లైన్లు నేను రాసేసి పెట్టేశాను. పెట్టి మామూలుగా రఫ్ కంపోజింగ్ అయినాక పవన్ కళ్యాణ్ గారు పంపించాం అన్నమాట. ఆయన బాగుంది చేయండి అని చెప్పినాక మళ్ళీ లైవ్ అదంతా చేసి రిలీజ్ చేశాను. అది బాగా చాలా మంచి అప్లోడ్ వచ్చింది. యాజ్ ఎ సింగర్గా, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా కామెంట్స్. ఆ పాట విని ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఫేస్బుక్లో నా నంబర్ పట్టుకొని వచ్చి నాకు ఒక వద్దన్న కూడా పండగకి డ్రెస్ ఇప్పించాడు ఆయన. అట్లా ఆయనతో ఒక 1 గంట సేపు మాట్లాడాను. అక్కడే త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. నాది కళ్యాణ్ గారిది ఫోటో త్రివిక్రమ్ గారే తీశారు. గ్రేట్, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అప్పుడు. సో మీకు జనరల్గా ట్యూన్ ఇచ్చి పాట రాయమంటే ఇష్టమా, లేకపోతే సిచ్యువేషన్ ఇచ్చి రాయమంటే ఇష్టమా? ఏదైనా ఓకే. అంటే ట్యూన్ ఇస్తే ఏంటంటే కొంచెం మనకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఉండాలి, భావం కరెక్ట్ రావాలి. కంపోజింగ్ అంటే నేను ఫుల్ కంపోజ్ చేస్తాను. నేను ఎట్లా అంటే రిథము, బీజిఎమ్స్ అన్నీ చేస్తాను నేనే. ఓన్లీ లిరిక్ కాదు. అంటే నేను బేసికల్లీ కంపోజర్ కాబట్టి, సింగర్ కాబట్టి అన్నీ నేనే చేస్తాను అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చేయడానికి ఏమి ఉండదు అక్కడ. సో అట్లా జనరల్గా ఏంటంటే కంపోజింగ్ చేస్తే కొంచెం ఆఫ్టర్ రేస్ గుర్రం కిక్ 2 చేశాక కొంచెం బయట న్యూస్ అంటే బన్నీ గారు కానీ, అల్లు అర్జున్, మన సురేందర్ రెడ్డి గారు కానీ అందరూ రేస్ గుర్రంలో పాటలు 2 చేశాడని
కంపోజ్ చేశాను, వాళ్ళు మాట్లాడుకుంటే అందరికి తెలిసిపోయింది ఇండస్ట్రీలో. ఓకే. దానివల్ల ఏమైందంటే నేను కంపోజ్ చేస్తే డైరెక్టర్స్కి నచ్చుతుంది బాగా. మ్యూజిక్ డైరెక్టర్స్కి కొంచెం ఎట్లయినా వాళ్ళకి ఈగో ఉంటుంది కదా, మన మ్యూజిక్ వేరే వాడు చేస్తే బాగుంది, అది న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నేను చేసిన కంపోజింగ్ని కొంచెం అటు ఇటుగా చేసి వేరే ట్యూన్ చేస్తున్నారు. చేసేసి వాళ్ళు ఆర్కెస్ట్రా ఫస్ట్ ఏం చేస్తారంటే నేను చేసిన సాంగ్ని కొంచెం నేను ఇచ్చిన రిధం కాకుండా వాళ్ళకి నచ్చిన రిధం చేస్తారు. ఇప్పుడు నేను కొట్టింది వాళ్ళకి నచ్చింది, మైండ్కి ఎక్కేస్తుంది డైరెక్టర్కి. వీళ్ళు చేసిందంటే కొత్తగా అనిపిస్తుంది, సడన్గా ఎక్కకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళకంటే అందరు డైరెక్టర్లకి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంటుంది అనుకోం కదా, దీనివల్ల ఇలా అవుతుందని. సో వాళ్ళు ఏంటంటే ఓహో రికార్డింగ్ ఆయనకి పాట బాగోదేమో అని అట్లా నేను కంపోజ్ చేసిన ట్యూన్ని వాళ్ళ ఆధారంగా చేసుకొని వేరే చేస్తున్నారు. సో నాకు అక్కడ నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది, నాకు డబ్బులు రావట్లేదు, పేరు రావట్లేదు. వేరే వాళ్ళు చేసిన ట్యూన్ని మళ్ళీ వేరే వాళ్ళతో రాయించుకుంటున్నాను. సో తర్వాత ఏమైందంటే నేను కంపోజింగ్ అంటే నేను ఎక్స్ట్రా డబ్బులు అడగడం స్టార్ట్ చేశాను. ఒకవేళ నేను కంపోజ్ చేస్తే డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి, ముందు అడ్వాన్స్ ఇస్తే చేస్తారు, లేదంటే చేయనని చెప్పాను. సో నాకు ట్యూన్ ఇచ్చి రాయమనే వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇండస్ట్రీ అంతా నేను కంపోజ్ చేస్తాననే పిలుస్తారు. పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఎప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఆ ట్యూన్ రావట్లేదంటే నన్ను పిలుస్తారు, నేను కంపోజ్ చేసి ఇస్తాను అప్పుడు. సో అట్లా ఇంకా చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చేశాను నేను. చేశాక సో మనకు పేరు లేదు, డబ్బులు రావట్లేదు, క్రెడిట్ ఇవ్వట్లేదు, చేయకూడదు అనుకొని నేను పెద్ద సినిమాలు చేయడం మానేశాను. ట్యూన్ రాసినవి నేను రాసిన అన్ని పాటల్లో ఒక 5%, 3% ఉండొచ్చు ట్యూన్కి రాసినవి, మిగతాని నేను కంపోజ్ చేసినవి. సో బేసికలీ నేను రైటర్ అని ఫీల్ అవ్వను, ఎందుకంటే సరే వచ్చిన తర్వాత అది 100% మనసు పెట్టి రాస్తా. ఎందుకంటే రాయడం నేను రాసినవి నచ్చుతున్నాయి కాబట్టి రాస్తున్నాను. సో రైటర్గా అంటే నేను పెద్దగా పట్టించుకోను, రాయమంటే రాస్తా, ఎవరైనా అడిగితే రాయమంటే రాస్తాయి, డబ్బులు వస్తాయి కదా. సో మిమ్మల్ని రచయితగా ఇన్స్పైర్ చేసిన లిరిక్ రైటర్ ఎవరైనా ఉన్నారా? రచయితగా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ మా పెద్దన్నయ్యనే, తర్వాత ఇంకా అంటే నేను రాసేటప్పుడు జనరల్గా వీళ్ళైతే ఎలా రాస్తారు, వీళ్ళు ఎలా రాస్తారు ఎప్పుడు అనుకోను అట్లా. నేను ప్యూర్గా నేను ఆ సిచ్యువేషన్కి నాకు ఏమనిపిస్తే అదే రాస్తా, అది డైరెక్టర్కి నచ్చుతుంది. సో అట్లా బయటకు వస్తుంది ఇన్స్పిరేషన్ నాకు. అంటే నేను పాడుకునేటప్పుడు బాగా నచ్చే లిరిక్స్ అంటే ఆత్రేయ గారివి, శాస్త్రి గారి, చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా 2018 అనుకుంటా ఒక సినిమా వచ్చింది, కొత్త వాళ్ళు చేశారు, అది కొత్త రైటర్ రాశాడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆ పాటలు విని అందరికీ వాళ్ళ నంబర్ కనుక్కొని ఫోన్ చేశాను, చాలా బాగా చేశారు, బాగా రాశారని. అట్లా నాకు అట్లేం లేదు, ఎవరైనా కొత్త వాళ్ళు బాగా రాసినా కూడా మెచ్చుకుంటాను నేను. అంటే నేను మామూలుగా జనరల్గా అంటారు సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈగో ఉంటుంది, మెచ్చుకోరు జనరల్ కానీ నాకు అట్లా ఏమి ఉండదు. ఎవరైనా మంచిగా పాడితే వాళ్ళని మెచ్చుకుంటాను, బాగా రాస్తే ఫోన్ చేసి చెప్తా బాగా రాశారని. నేను రాసేది వాళ్ళు రాసేది మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాం అంతే కదా. సో అట్లా. సో మీకు మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇచ్చారు ఇండస్ట్రీలో? సానాయిది రెడ్డి గారే ఇచ్చారు. ఆఫ్టర్ సంపంగి ఏమైందంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో, జనరల్గా ఉంటాయి కదా, డబ్బులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఇప్పుడు సానాయిది రెడ్డి గారు ఏంటంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో ఆయన ఏంటంటే ఇంకా సానాయిది రెడ్డి గారు ఒక సపరేట్ ఇండస్ట్రీ, ఆయన ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఆయన ఎక్కడో నల్లకుంటలో ఉండి సినిమాలు తీసేవాడు. ఫిలిం నగర్ కాకుండా అక్కడే ఆయన ఆఫీస్ అంతా. ఆయన ఏంటంటే ఇంకా మీరు టాలెంట్ ఉంది బాగా, నువ్వు బయటికి వెళ్ళొద్దు, బయట సినిమాలు చేయకూడదు, నా సినిమాలే కంటిన్యూగా చేస్తాను, నా సినిమాలకే రాయాలి, నా సినిమాకే కంపోజ్ చేయాలి అని ఆయన వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. కానీ మాకు అంటే ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయాలు లేవు ఎవరు.
అప్పట్లో మాకేం బైక్ అదంతా ఏం లేదు, 98 ఆ టైంలో. సో ఫస్ట్ సినిమా పోయింది, దానికి మనకు వచ్చిన రెమ్యునరేషన్ 4500. అది ఆ రెమ్యునరేషన్ కూడా మా చెల్లి పెళ్ళికి వెళ్ళిపోయింది. సో బ్యాచిలర్స్ చేశాం కానీ దానికి డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఆయన ఏమన్నారంటే సినిమా 100 days ఆడితే నేను అందరికీ గోల్డ్ ఇస్తాను, మీరు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు. అది సరే, అది 99th day తీసేశారు ఆ సినిమా. సినిమా పెద్ద హిట్. సో దానికి డబ్బులు ఏం రాలేదు, 1 రూపీ కూడా రాలేదు. సంపంగికి కొంచెం కొంచెం వచ్చాయి డబ్బులు, బట్ అంటే ఇండస్ట్రీలో పరిచయాలు లేవు మాకు. సంపంగి తెలుసు కానీ లేవు. తర్వాత సంపంగి తర్వాత కొంచెం సినిమా రైటర్కి వాళ్ళకి అంతా అంటే సానేది రైటర్ ఏంటంటే ఇంకా ఆయనకు కొంచెం సంపంగి టైంలో ప్రసాద్లో డబ్బింగ్ చెప్పినప్పుడు డబ్బింగ్ అంతా అది ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎరేజ్ అయిపోయింది మొత్తం. చెప్పిన డబ్బింగ్ అంతా ఎరేజ్ అయిపోయి మళ్ళీ చెప్పించాల్సి వచ్చింది. సో దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది అనమాట. ఆయనకు కొంచెం కోపం వచ్చేసి నేనే స్టూడియో కడతా అని ఆయన స్టూడియో సొంతంగా కట్టడంలో సినిమాలు తీయడం మానేశారనమాట. సో ఇంకా ఆయన నమ్ముకున్న మాకెవరు సినిమా ఇస్తారు, మేము ఎవరు తెలియదు, మా నంబర్స్ ఎవరికి తెలియదు. మేము ఇంకా ఏదో చిన్న సినిమా, ఆ సినిమా రైటరే మందారం అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా కొంచెం అటు ఇటు అయ్యి రిలీజ్ అవ్వలేదు. అందులో నేను మొత్తం పాటలు రాశాను. అందులో ఒక 3 పాటలు ఏమో కంపోజ్ చేశాను, 2 పాటలు నేనే పాడాను. ఆ పాటలు చాలా ఫేమస్. గులాబీ బుగ్గల రోజా మన ప్రేమకెప్పుడు పూజ, ఓ చాంద సూరత్ ఆజా మన, చాలా పెద్ద హిట్ పాట అది. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. సో ఆ సినిమాకి డబ్బులు రాలేదు, సినిమా రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ కష్టాలు. దాని తర్వాత ఆయన డైరెక్షన్లోనే ప్రేమలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేశారు. అది హిట్ అయినా కూడా కొంచెం డబ్బులకి అంతంత మాత్రంగానే ఉంది. ఇంకేం చేయాలని ఉన్న టైంలో మళ్ళీ సానేది రెడ్డి గారే అభిమాని అని ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళతో. అప్పుడు నన్ను పిలిపించారు ఆయనే, నేను ఎక్కడున్నాను కనుక్కొని మేనేజర్కి బండి ఇచ్చి పంపించి పిలిపించారు. మనం యాదగిరిని మ్యూజిక్ డైరెక్టర్ చేద్దాం అనుకున్నాం కదా అని పిలిపించి ఆయనే అవకాశం ఇచ్చారు. అదేంటంటే అది ఫస్ట్ ఆర్ఎన్ రాజేష్ అనుకున్నారు. అది షూటింగ్ స్టార్ట్ అయింది, ఒక 1 షెడ్యూల్ అయింది. ఒక 10 days అయ్యాక ఆర్ఎన్ రాజేష్ గారికి కొంచెం హీరోయిన్ నచ్చలేదు అనమాట. హీరోయిన్ నచ్చలేదు, హీరోయిన్ మార్చమని ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చి సినిమా ఆగిపోయింది. సో నేను ఫస్ట్ మ్యూజిక్ చేసిన సినిమా ఆగిపోయింది. ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేసింది కదా. ఆఫ్టర్ దట్ ఒక 1 year తర్వాత మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. దానికి మ్యూజిక్ అనుకున్నారు. దాంట్లో మంచి పాటలు వచ్చాయి, అద్భుతంగా వచ్చాయి. కాకపోతే ఆ టైంలో ఆ ప్రొడ్యూసర్లకి ఆయనకి ఏదో చిన్న ఇష్యూస్ వచ్చేసి ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. పాటలు రిలీజ్ అయ్యాయి కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికీ యూట్యూబ్లో పాటలు బాగా వింటారు జనాలు. సో అట్లా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చేశారు కానీ నన్ను జనాల దాకా తీసుకెళ్ళలేకపోయారు. దానివల్ల చిన్న చిన్న ఇంకా సినిమాలు చేశాను. సురేందర్ రెడ్డి గారు కూడా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించారు. ఆయన కూడా ఇవ్వలేకపోయారు. ఇచ్చారు, నోటి దాకా వచ్చింది కానీ వెళ్ళిపోయింది. సో నాకు అంటే నన్ను పెద్ద సినిమాకు పెద్ద స్క్రీన్ మీద నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా వేసిన ఫస్ట్ సినిమా ఏంటంటే హుషారు సినిమాలో నేను పిచ్చాక్ అనే సాంగ్ నేనే కంపోజింగ్ అండ్ సింగింగ్ అనమాట. అది అంటే నా హిట్ సినిమా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా. దాని తర్వాత బింబిసార వశిష్ఠ గారు ఆయన ఫస్ట్ నన్ను ఇట్లా కంపోజ్ చేయాలన్నప్పుడు నేను అడిగాను అనమాట, నాకు క్రెడిట్స్ ఇస్తే చేస్తాను సార్. ఆబ్వియస్లీ అండి, ఎవరు పని చేస్తే వాళ్ళ పేరే వేస్తాను, నేను వరి అవ్వద్దు, మీ పేరే వేస్తాను చెప్పినట్టుగానే. అంటే నాకు నమ్మకం లేదు, ఎందుకంటే అది పెద్ద సినిమా, పెద్ద హీరో, పెద్ద బ్యానర్ వేస్తారని నేను ఫైనల్ వరకు అనుకోలేదు. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది, దాంట్లో నా పేరు లేదు. నేను ఫోన్ చేసి అడిగాను, ఏంటి సార్ నా పాట లేదా, తీసేసారా అంటే. దాని తర్వాత కీరవాణి గారు ఎంటర్ అయ్యారనమాట.
సో కీరవాణి గారు చేసేసి ఉంటారు ఆ ప్లేస్లో ఇంకో పాట అనుకున్నా. సో ఆయనకు ఫోన్ చేస్తే లేదంటే ఆ పాట సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, అది ఎట్లా తీస్తాము, అది షూటింగ్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది, అది మీ పేరే, అదేంటంటే ఆ టైటిల్స్ అన్నీ ముందు అనుకున్నవి, నెక్స్ట్ ట్రైలర్లో మీ పేరు ఉంటుంది అది అని చెప్పేశారు. నేను సినిమా రిలీజ్ వరకు కూడా నమ్మలేదు నా పేరు ఉంటుంది. సో ఎప్పుడైతే ఆగస్ట్ 5th ఆ పాట రిలీజ్ చేశారో అప్పుడు నమ్మాను, నా పేరు వేశారు మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిక్ రైటర్. ఓకే, ఓహో అనుకొని అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా, యాజ్ ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద సినిమా బింబిసార, బ్లాక్ బస్టర్ సినిమా అది. దానికి ముందు మార్షల్ అనే ఒక సినిమా చేశారు శ్రీకాంత్ గారి, అది కూడా కొంచెం ఆడలేదు, పేరు వచ్చింది బట్ ఆడలేదు. సో ప్రేమలో పావని కళ్యాణ్ మూవీలోంచి ఒక్క సాంగ్ మాకు. ప్రేమలో పవన్ కళ్యాణ్లో నేను 3 పాటలు చేశాను. అందులో నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మ నీ నాన్న, శంకర్ మాధవన్ గారు పాడారు ఆ పాట ఒకటి. తర్వాత ఇంకోటి అడగక్కర్లేదు నా బావ ఎక్కడని, అదొకటి ముద్దుగుమ్మ నాన్న, ఆ 3 పాటలు అందులో చేశాను. మంచి పాటలు హిట్ అయ్యాయి, కానీ సినిమా యావరేజ్గా ఆడింది. ఇప్పుడు మన ఆడియన్స్ అందరికి ఫేవరెట్ ఫిలిం హుషారు, అందరికీ తెలిసిందే, దాంట్లో సాంగ్ మీరు పాడాలి ఇప్పుడు. నా పేరు రాజ్, చదువుల తేజ్, నాకు బీటెక్లో ఉండంగా కొత్త కొత్త వంటలండి, మాస్టర్ షెఫ్ అవ్వాలని కోరికుండే, మస్తు ఆశలుండే, కానీ నడిమిట్ల సాఫ్ట్వేర్ కొలువొచ్చి లైఫ్ మొత్తం చేసింది రాబాయ్ పిచ్చాక్. అరే అద్దాల మేడాను అందులో కూసున్న ప్రతి ఒక్క ఫేసు ఆర్టిఫిషియల్ నవ్వులే బాసు, నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ పిచ్చాక్. అమేజింగ్ అమేజింగ్, అది అందరి ఫేవరెట్ బాగా, అంటే బాగా 1 డేలో ఒక 10 million వ్యూస్, చాలా బాగా హిట్ అయింది సార్ ఆ సాంగ్ మాత్రం. సో మీ సినీ మొత్తం జర్నీలో మీకు ఒక బెస్ట్ ప్రశంస అంటే ఏం చెప్తారు? బెస్ట్ ప్రశంస అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ సానాజీ రెడ్డి గారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిన కొత్తలో, అప్పుడు ఇంకా బ్యాచిలర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. బ్యాచిలర్స్ అంటే రోజు ఇంకా ఆయన ఆఫీస్లో కింద వాళ్ళ ఫ్లాట్ ఇచ్చారు కింద ఉండమని, వాళ్ళ పైన కింద నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడప్పుడు టైంపాస్కి వచ్చి పాటలు వినేవాడు అనమాట, నేను రాసుకునేవాడిని. వినేసి అసలు కొన్ని మెలడీ సాంగ్స్ ఆయనకి ఇప్పటికీ ఇష్టం, అవి ఇంకా సినిమాల్లో రాలేదు. ఆయన చాలాసార్లు విని అసలు ఏం టాలెంట్ అయ్యా అనేది, అసలు నీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది ఒక్కొక్కసారి నీ పాటలు వింటుంటే, అసలు ఏం టాలెంట్ అది, అంటే అంత పెద్ద అయినా అట్లా అనడం అనేది, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. అంటే మనం ఈ స్కూల్లో కాలేజీలో ఏమనుకున్నాం మనకు టాలెంట్ ఉందని, ఇలాంటి వాళ్ళు మెచ్చుకుంటే ఏంటంటే ఓకే మనకు ఉంది, రియల్గా ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత అల్లు అర్జున్ గారు సినిమా చూపిస్తాం మా పాట షూటింగ్కి నేను వెళ్ళాను అనమాట అన్నపూర్ణ స్టూడియోకి. సో ఆయన సురేంద్ర రెడ్డి గారు పరిచయం చేశారు, తినే కంపోజింగ్ అంతా చేసిందని. మీ లైఫ్ టర్న్ అయిపోతే అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు, అసలు మామూలుగా లేదు పాట, సూపర్ అది ఇదని. ఇంకా బెస్ట్ ఏంటంటే అక్కడ ఆయన ఫ్రెండ్స్ అందరు వచ్చారు షూటింగ్కి, వచ్చేసి ఫస్ట్ టైం బన్నీకి కరెక్ట్ వాయిస్ పడింది కదా అన్నారు. అంటే నా వాయిస్లోనే అది షూట్ చేశారనమాట, నేను ట్రాక్ పాడాను కదా, షూట్ చేశారు. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఒక బన్నీకి నా వాయిస్ పడుతుందంటే. సో దాని తర్వాత సురేందర్ రెడ్డి గారు ఒకసారి అసలు నువ్వు కంపోజ్ చేస్తే నాకు నా సిచ్యువేషన్ అంతా కనబడుతుంది అబ్బా, నాకు మిగతా ఎవరు చేసినా అట్లా కనిపించట్లేదు, అసలు నీలో ఉన్న గొప్పతనం అది, డెఫినెట్గా ఏదో రోజు నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. దాని తర్వాత బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు అందరికి చెప్పేవాడు ఆయన, కనబడ్డ ప్రతి వాళ్ళకి. ఆయనతో పవర్ సినిమా చేశాను నేను. నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే ఆయన తీసుకెళ్ళి వినాయక్ గారికి పరిచయం చేశాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి.
సార్ ఎంత బాగా చేస్తాడు కంపోజింగ్ అంటే అని వినాయక్ గారు కూర్చోబెట్టుకొని నా 2-3 పాటలు విన్నారు. సో ఆ పాటలు విని తర్వాత ఆయన ఇంటెలిజెంట్ అని ఒక సినిమా చేస్తారు సాయిధర్. ఆ పాట గుర్తుపెట్టుకొని ఇండస్ట్రీలో నా యాది అని పిలిచి ఒక్క డైరెక్టర్ ఆయన, యాది ఆ పాట ఉందా ఎవరికైనా ఇచ్చేసా అంటే ఇవ్వలేదు సార్ ఉంది అన్న. సరే ఆ పాటను అది తమన్కి పంపించు మనం రికార్డ్ చేద్దాం. పంపించాము, అది ఆయన నచ్చింది, రికార్డ్ అయిపోయింది, షూట్ చేశారు. అది అందులో అది ఓ సెల్ ఫోనా నా దిల్ సోనా ఇక ఈ పైన నీ బానిస కానా, ఓ రింగ్ టోనా నేనింటున్నా నా దిల్లోనా నీ నానా నీ నానా, తల తల మెరిసేటలో తరుముతు టచ్చైపోనా, ట్రింగ్ ట్రింగ్ కబురులలో నా అది ఇది పంచుకోనా. చాలా మంచి పాట. సినిమా కొంచెం ఫ్లాప్ అయింది కదా, అది బయటికి రాలే పాట. సో అట్లా బాబీ గారు కూడా చాలా స్టిల్ ఇప్పుడు మొన్న కూడా సినిమాకి పిలిచారు డాకు మహారాజ్కి, కానీ నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను ఆ సినిమా. సో 2025లో యాదగిరి గారి దగ్గర నుంచి ఎలాంటి సార్ట్ ఆఫ్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, 25లో ఒక అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ సింగర్గా నాకు తెలిసి ఒక 4 సినిమాలు వస్తాయి ఈ సంవత్సరం. అందులో ఒక అవుట్ అండ్ అవుట్ 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే, అంటే ప్యూర్లీ ఒక లవ్ స్టోరీ, ఒక సూపర్ ట్విస్ట్తో. అది మన్మయ్ అని ఒక సినిమా, ఓకే, అండ్ ఐ హేట్ మ్యారేజ్ అని ఒక సినిమా. ఓకే, దాని తర్వాత బ్రహ్మాండ అని ఒక సినిమా, అది కొంచెం అంటే తెలంగాణ ఈ ఒగ్గు కథల బేస్డ్లో ఒక సినిమా. అది సెంటిమెంట్, కొంచెం క్రైమ్ థ్రిల్లర్. అది కూడా బాగా వచ్చింది. అది తొందరలోనే ఆడియో వస్తుంది. అది కాకుండా ఒక తెలుగు కన్నడ సినిమా ఒకటి ఉంది. 4 సినిమాలు ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం అంటే నా పేరు బ్లాస్ట్ అయిపోవచ్చు ఖచ్చితంగా. సో యాదగిరి గారి దగ్గర నుంచి మనం ఈ 2025లో చాలా ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 4 Sides టీవీ ద్వారా ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ అంటే ఇప్పుడు అంటే మన పేరెంట్స్కి ఓన్లీ థ్యాంక్స్ చెప్తే బాగోదు, అది చాలా తక్కువ. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసిన అంటే టీచర్స్ నుంచి, నా తోటి స్టూడెంట్స్ నుంచి, నా లెక్చరర్ మోహన్ ప్రసాద్ సార్ అండ్ సుదర్శన్ రెడ్డి, చాలామంది ఉన్నారు. అందరూ నా ఫ్రెండ్స్ అండ్ యాదిరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, బాబీ గారు అండ్ వినాయక్ గారు, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఇంకా శ్రీవాస్ గారు అని ఒక డైరెక్టర్, ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరికీ, హీరోలకి, ఆర్టిస్టులకి, కెమెరామెన్స్కి, అందరూ నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో అందరికీ థ్యాంక్ యూ. అలాగే నా పాటలు విన్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ. సో మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేసేంత వరకు మాకు గుర్తుండిపోయేలా కాటమరాయుడు ఫిల్మ్లోంచి జివ్వు జివ్వు పాట మా కోసం ఒక్కసారి. రాజులైనా బంటులైనా ఆహా సీకటైతే నాయనా ఓహో జివ్వు జివ్వు ఆగునా ఆగదు రాజులైనా బంటులైనా సీకటైతే నాయనా జివ్వు జివ్వు ఆగునా జివ్వు జివ్వు ఆగునా ఎవ్వరైనా యాడ ఉన్నా చీకటైతే నాయనా జివ్వు జివ్వు ఆగునా జివ్వు జివ్వు ఆగునా ఇంగ్లీషు సరుకైనా జివ్వు జివ్వు ఆగునా కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా తాగకుంటే జివ్వు జివ్వులోనా తాగితేనే తందానా రంగు 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 రంగుల మందైరా బొరప్ప సిందేసి సిటికైరా రంగు రంగుల మందైరా ఓరప్ప సిందేసి సిటికైరా.
అమేజింగ్ సార్. మా ఆడియన్స్ కి ఇప్పుడు న్యూ ఇయర్ రోజు మంచి ఫీస్ట్ ఈ సాంగ్ తో. సో థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మీ టీవీ ఛానల్ వాళ్ళకి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు, మీకు, మీ యూనిట్ అందరికీ, మీ కెమెరామెన్లకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరోసారి మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.